మేడ్చల్ జిల్లా నారపల్లి ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్ వద్ద తన్విక అనే విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. వరంగల్కు చెందిన విద్యార్థిని తన్విక కన్వీనర్ కోటా కింద ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయింది. కాలేజ్లో సీట్ కన్ఫర్మ్ కావడంతో సర్టిఫికెట్లు ఇచ్చింది. అయితే జాయిన్ అయిన 3 రోజులకు ఢిల్లీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఇక ప్రిన్స్టన్ కళాశాలలోని సర్టిఫికెట్స్ కోసం విద్యార్థిని వెళితే 4 ఏళ్ల ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామని విద్యార్థిని అన్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థినికి మద్దతుగా యువమోర్చా నాయకులు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో స్థానిక పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు జరుగుతున్న ఇబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వారికి మేలు జరిగే విధంగా చూడాలని అన్నారు. విద్యార్థిని తన్విక సర్టిఫికెట్స్ ఇవ్వకుంటే కాలేజ్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని యువమోర్చా నాయకులు హెచ్చరించారు. నాకు ఎంసెట్ లో కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది. ప్రిన్స్టన్ కాలేజ్ లో సీట్ వచ్చింది. నాకు మళ్ళీ ఇక్కడికి రాగానే 3 days లోపు ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మెయిల్ పంపించారు. సో నేను సర్టిఫికేట్ కోసం ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే మీరు ఫస్ట్ కన్వీనర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకురండి అని చెప్పారు. చెప్తే మేము అట్లా కూడా లెటర్ తీసుకొని వచ్చాము. కన్వీనర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని వచ్చాము. మళ్ళీ అది కాలేజ్లో సబ్మిట్ చేస్తే ఇదంతా మాకు తెలీదు, మాకు చూపించొద్దు, ఈ లెటర్స్ ఏం పనికి రావు, మీరు మనీ కట్టాలి, 4 years ఫీజు కడితేనే మేము సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తాము అని చెప్పారు. మేము కట్టుకోలేము సార్ అని చెప్పినా కూడా ఏం వినలేదు. అలా కాకుండా 2 years ఫీజు కట్టండి అని మళ్ళీ తర్వాత అలా అన్నారు. మళ్ళీ ఈరోజు వెళ్తే మీరు 4 years ఫీజు పక్కా కట్టాల్సిందే అనేసి అట్లా చెప్తున్నారు. నా పేరు కుమార్ యాదవ్. నేను బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని. ఈ రోజు నేను ప్రిన్స్టన్ కాలేజీకి రావడం జరిగింది. ప్రిన్స్టన్ కాలేజీలో వరంగల్ చెందినటువంటి అమ్మాయి యాక్చువల్లీ ఆ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది. కన్వీనర్ కోటాలో సీట్ వస్తే అమ్మాయి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆ కాలేజీలో సబ్మిషన్ చేసింది. సబ్మిషన్ చేసినాక 4వ రోజు ఆ అమ్మాయికి ఢిల్లీ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులో కన్వీనర్ కోటాలో అది కూడా గవర్నమెంట్ త్రూ సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి 3 రోజుల క్రితం నుండి ఆ కాలేజీకి వచ్చి ఆ యొక్క యజమాన్యాన్ని ప్రిన్స్టన్ కాలేజ్ సంబంధించినటువంటి చైర్మన్ ప్రభాకర్ రావు గారి కాళ్ళ మీద పడి వాళ్ళ నాన్న బ్రతిమిలాడిండు. నా బిడ్డకి అక్కడ లైఫ్ ఉంటది, మీరు సర్టిఫికెట్లు ఇవ్వండి దయచేసి అంటే ఆయన ఏం చెప్పిండంటే ఇతని దగ్గర కూడా రానియకుండా మీరు వెళ్ళి వైస్ ప్రిన్సిపాల్ గారు అంటే వైస్ ప్రిన్సిపాల్ గారు కృష్ణమూర్తి అజ్మీరా కృష్ణమూర్తి గారిని కలిస్తే వారు ఏం చెప్పారంటే మీరు స్టేట్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి స్టేట్ కౌన్సిల్ నుండి ఏదైనా ఎండార్స్మెంట్ తెచ్చుకోండి అంటే స్టేట్ కౌన్సిల్ చల్లి కూడా వాళ్ళు లిఖిత పూర్వకంగా రాసి మరి సంతకం పెట్టి ఎండార్స్ చేసి కాలేజీకి పంపిస్తే మళ్ళీ ఏమంటారు వాళ్ళు, ఇదే అజ్మీరా కృష్ణమూర్తి ఇది మీరు ఎవరి దగ్గర నుంచి ఏ లెటర్ తెచ్చినా ఏం రాసినా కూడా ఏం ఫైదా ఉండదు, మీరు 100% డబ్బులు కట్టాల్సిందే. కరీంనగర్ కోటలో వచ్చినటువంటి డబ్బులు 70,000 ప్లస్ 10,000 రూపాయలు ఎక్స్ట్రా కలిసి ప్రతి సంవత్సరానికి 80,000 రూపాయలు అంటే 4 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం 80,000 లెక్క 4 సంవత్సరాలు కంపల్సరీ కట్టి సర్టిఫికెట్స్ తీసుకోండి అని చెప్పేసి కరాఖండ్గా చెప్పి